వెరీ గుడ్. నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. నెల్లాళ్ల పాటు నువ్వు ఇదే విధంగా అన్ని పచ్చి నిజాలే చెప్తూ బతకాలి. అర్థమైందా? ఈరోజు మార్చి 1 మన పెళ్లి అవ్వాలంటే నేను అగ్రిమెంట్లో గీసిన హద్దులు అంగుళం కూడా దాటే హక్కు నీకు లేదు. ఈ నెల్లాళ్ళు నువ్వు నా అగ్రిమెంట్ ఆధీనంలో ఉన్నట్టు లెక్క. దీని నుంచి నీకు ఏప్రిల్ 1న విడుదల. ఏప్రిల్ 1 విడుదల సినిమా అయిపోయిన తర్వాత మనల్ని అంతలాగా హాంట్ చేసేది ఈ ఫిల్మ్లో కనిపించే అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్. ద మూడ్ బిల్డింగ్ ఈజ్ యాక్యురేట్లీ డన్. సెలెక్షన్ ఆఫ్ షార్ట్స్ అండ్ లైటింగ్ టెక్నిక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే ఈ ఫిల్మ్లో ప్రామినెంట్ రోల్ ఉన్నది వెదర్కి. యాజ్ ద ఫిల్మ్ హ్యాస్ టు బ్యాలెన్స్ 3 జానరాస్, సీన్లో క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ వ్యూవర్స్ మీద ఇంపాక్ట్ కొంచెం గట్టిగానే చూపిస్తుంది. While the scenes that fall under comedy genre are light and bright in atmosphere, drama genre taluka scenes are quite gloomy and look like overcast days. Last but not the least, ఈ ఫిల్మ్లోని last 30 minutes where the film slowly enters the thriller genre is one of the greatest set pieces of Telugu cinema. With a windy evening that leads up to the finale, the climax takes place on a hefty rainy night. The build-up is mystic, and at the same time, it gives us a feeling of watching a dark and a gritty neo-noir, as these sequences have heavy usage of shadows. వంశీ గారి మూవీస్లో పాటలు ప్రామినెంట్ రోల్ని పోషిస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. They constantly carry this quirky and unique flair with them. ఏప్రిల్ 1 విడుదలలో కూడా ఇళయరాజా గారు అందించిన సంగీతం అండ్ వాటిని పిక్చరైజ్ చేసిన విధానం ఇస్ ప్యూర్ మ్యాగ్నిఫిసెన్స్ అనిపించింది. ఈ సాంగ్స్ లేదా డాన్స్ సీక్వెన్సెస్లోని బ్యూటీ ఏంటంటే స్టోరీ నుంచి బ్రేక్ తీసుకొని సపరేట్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం పాటలు పెట్టడం కాకుండా దే బికమ్ అ పార్ట్ ఆఫ్ ద మెయిన్ నారేటివ్. చుక్కలు తెమ్మన్నా తీసుకురానా ఇస్ ద ఫస్ట్ సాంగ్ వీ గెట్ ఇన్ ద ఫిల్మ్. ఈ సాంగ్ బేసిక్గా హీరో తన బిలీఫ్ని నమ్ముకుంటూ, అంటే హీరోయిన్కి కావాల్సిన ఒక బంగ్లా, వీసీఆర్, ఏసీ అండ్ టీవీ ఉంటే తనని పెళ్లి చేసుకుంటుందని నమ్ముతుంటాడు. తన గోల్ని రీచ్ అవ్వడానికి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే తన వరల్డ్ వ్యూస్ అండ్ బ్లఫింగ్ నేచర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా ఒక్కటే ఆశ పాట విషయానికి వచ్చేస్తే, మొదటిసారి చూసినప్పుడు జస్ట్ ఒక రొమాంటిక్ డ్యూయట్ లాగా కనిపించిన ఇట్ ఈస్ స్ప్రింకిల్ విత్ వంశీ మార్క్ విజువల్ మ్యాజిక్. బట్ ఈ సాంగ్ వల్ల ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే ఖచ్చితంగా సేవ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ యాక్ట్ అంతా హీరో అండ్ హీరోయిన్కి మధ్య ఎలాంటి సీన్స్ ఉండవు, అండ్ ఒకవేళ వీళ్ళిద్దరికి కాన్వర్జేషన్స్ పెట్టడానికి ట్రై చేసి ఉంటే సినిమా సెకండ్ యాక్ట్ స్టార్ట్ అయ్యే సమయానికి ద ఫిల్మ్ మైట్ లూజ్ ఇట్ స్పేస్. సో మెయిన్ కథలోకి ఎంటర్ అవ్వబోయే టైంకి వీ గెట్ అ సాంగ్ దట్ ఈస్ లిటరలీ లైక్ ద లాస్ట్ నెయిల్ ఆన్ ద కాఫిన్. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ నాట్ ఆన్ ద కాఫిన్ బట్ ఆన్ ద ప్రొటాగనిస్ట్ వరల్డ్ బిలీఫ్స్. సెకండ్ హాఫ్లో వచ్చే మాట అంటే పాట ఈజ్ అన్డౌటెడ్లీ ద మోస్ట్ ఎంజాయబుల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్. చుక్కలు తెమ్మన్న పాటలో ప్రొటాగనిస్ట్ ఓన్లీ అబద్ధాలు చెప్తూ హ్యాపీగా బ్రతికేది చూపిస్తే, ఈ సాంగ్లో నిజాలు చెప్పడం వల్ల తన ఎంటైర్ కాల్ని తనకి ఎలా అగెన్స్ట్ అవుతుంది అనే ప్రాసెస్ని చూపిస్తారు. అండ్ అగైన్ సాంగ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద నెరేటివ్ అవ్వడంతో కథ తాలూకు చాలా డీటెయిలింగ్ కూడా ఈ పాటలో మనం చూడొచ్చు. ఇలా ప్రతి పాటలో స్టోరీని ముందుకు తీసుకెళ్లే పొటెన్షియల్ ఉంది కాబట్టి వీ కెనాట్ స్కిప్ ఈవెన్ వన్ ఆఫ్ దెమ్. ఏదో పాట పెట్టాలనే ఉద్దేశంతో కాకుండా టైటర్ స్క్రీన్ ప్లేని బిల్డ్ చేయడానికి దే యూజ్డ్ సాంగ్స్ టు సమ్ అప్ ఆల్ ద ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్. వంశీ గారు అన్ని సినిమాల్లో గమ్మత్తైన ఎడిటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఏప్రిల్ 1 విడుదల ఈజ్ అ బిట్ మోర్ బెనిఫిషియల్ టు ద ప్లాట్ దెన్ ద రెస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. పర్టికులర్గా నన్ను ఈ ఫిల్మ్లో హాంట్ చేసిన ఎడిటింగ్ ప్యాటర్న్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వస్తుంది. ఒక పక్క లీడ్ క్యారెక్టర్స్తో సీన్ జరుగుతుంటే యాంటాగనిస్ట్ ఫేస్కి ఒక క్లోజప్ షాట్ ఇచ్చి ద సీన్ కట్స్ ఆఫ్ టు అ ర్యాండమ్ సీక్వెన్స్ వెర్ వి సీ సమ్ వైలెన్స్. ఆ వైలెన్స్ ఎవరు చేస్తున్నారనే డీటెయిల్స్ ఏమి ఇవ్వరు, బట్ ఇట్ కన్వేస్ వాట్ ది యాంటాగనిస్ట్ ఈస్ ఫీలింగ్.
కామెడీ అండ్ డ్రామా జాన్రా నుండి క్లైమాక్స్లో థ్రిల్లర్ జాన్రాలోకి ట్రాన్సిషన్ అవ్వడానికి దీస్ కట్స్ ప్లేడ్ అ క్రూషియల్ రోల్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేస్ని డ్రాగ్ చేసేటట్టు ఎక్స్ట్రా సీన్స్ లేకుండా యాంటాగనిస్ట్ ఫీల్ అవుతున్న ఎమోషన్ని ఇలా ర్యాండమ్ కట్స్లో చూపించడం వల్ల ఇట్ క్రియేట్స్ అ బెటర్ ఇంపాక్ట్. ఎడిటింగ్ని ఇంత యూనిక్గా వాడి మూవీ థర్డ్ యాక్ట్ని ఒక హోల్ న్యూ లెవెల్కి తీసుకెళ్లడం వాజ్ అ ఫెనామినల్ మూవ్ బై ది ఎడిటర్ అండ్ ద డైరెక్టర్. ఏప్రిల్ 1 విడుదల వంశీ గారు తీసిన ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 జాన్రాస్ లైక్ కామెడీ, డ్రామా అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ని స్క్రీన్ ప్లేలో ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ వాచ్ దిస్ ఫిల్మ్, డూ వాచ్ ఇట్ వితౌట్ అ మిస్. అండ్ ఆల్రెడీ ఈ ఫిల్మ్ చూసిన వారు ఇంకోసారి ఈ ఫిల్మ్ని హ్యాపీగా చూడొచ్చు. బికాస్ వై నాట్?